బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమానికి సంబంధించి జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కుల గణనకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీసీలలో పట్టు సాధించేందుకు బీసీ కులగణన అనేది ఆయన చేపట్టనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇవాళ ఎస్టీ, మైనారిటీ, బీసీ వెల్ఫేర్ కి సంబంధించి రివ్యూ జరిగింది తెలంగాణ సచివాలయంలో. దాంట్లో ఈ బీసీ కులగణనకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కులగణనకు సంబంధించి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది. అటు ఏఐసిసి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా చాలా సార్లు ఈ కులగణనకు సంబంధించి, బీసీల కులగణనకు సంబంధించి చాలా సార్లు ఆయన ప్రస్తావించారు. ఆ కోణంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలన్న రేవంత్ రెడ్డి నిర్ణయం అనేది పార్టీకి బీసీల్లో కట్టు సాధించే విధంగా ఉంటుందని పార్టీ భావిస్తుంది. ఆ రకంగా ముందు అడుగు వేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టి ఈ కులగణన అనేది ఎప్పటి నుంచి చేపడతారు, ఏ విధంగా చేపడతారు అనేది ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఆ అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తామని చెప్పి ప్రభుత్వం నుంచి మనకి సమాచారం వస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.